అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సులోచన. కొత్త వాళ్ళు నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ముందుగా 1.5 కప్పు పప్పు తీసుకున్నా. దానిని 1 to 2 టైమ్స్ వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసేసి మనం పప్పు ఎంత తీసుకుంటామో అంతే వాటర్ తీసుకోవాలి. నేను 1.5 కప్పు పప్పు తీసుకున్నా. దానికి 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నా. దాని తర్వాత మూత పెట్టి స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసాం కదా, ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ పిండి కలుపుకోవాలి. అంత పల్చగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు, మీడియంలో కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కలిపిన పిండి 1/2 అవర్ పక్కన పెట్టేసి నానబెట్టుకోవాలి. అప్పుడే భక్షాలు సాఫ్ట్గా వస్తాయి. పిండి సాఫ్ట్గా ఉండాలి. ఇక కలిపిన పిండిని ఒక కాటన్ బట్ట లేదా ఒక ప్లేట్తో కప్పేసి పక్కన పెట్టేసుకుందాం. పొగలు వచ్చేస్తున్నాయి. పప్పు ఉడికిందో లేదో చూస్తాను. పప్పు మంచిగా కుక్ అయిందండి. అంత మెత్తగా ఉడికించకూడదు. దాంట్లో ఉన్న వాటర్ పారబోసేసి ఒక పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో కొద్దిసేపు స్మాష్ చేశాక మనం మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే పప్పులు కొన్ని పలుకులుగా ఉండిపోతాయి. అది స్మాష్ చేశాక మనం పప్పు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నా. నేను పప్పు 1.5 కప్పు పప్పు తీసుకుంటే దానికి 1.5 కప్పు బెల్లం పౌడర్ తీసుకుంటున్నా. ఈ బెల్లం పౌడర్ ఆర్గానిక్ అండి, అందుకే కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. బెల్లం పౌడర్ వేసాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. దాంట్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్ పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. దాంట్లో సోంపు, యాలకుల పౌడర్ కూడా వేసుకున్నా. పాకం అస్సలు మెత్తగా ఉండకూడదండి. పాకంలో వాటర్ తగ్గాక కొద్దిసేపు చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక పాకం ఇలా ఉండాలి. కొద్దిగా నెయ్యి వేడి చేసుకుంటున్నా బొబ్బట్లో కాల్చడానికి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని మూత తీసి చూద్దాం. నానిందండి, సాఫ్ట్గా ఉంది. ఇట్లా ఉండాలి పిండి. దాని తర్వాత ఒక 2 ప్లాస్టిక్ కవర్లు కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. అది కవర్ అంత పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉండాలి కవర్ అనేది. ఒక ముద్దలాగా పిండిని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా చేసేసి దాని మధ్యలో స్టఫింగ్ పాకం వేసేసుకొని లేయర్గా తీసి పాకాన్ని పిండితో కప్పేస్తూ దాని తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతితో ప్రెస్ చేసుకొని ప్లాస్టిక్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని దాని తర్వాత ఆ పిండి దాని మీద పెట్టేసి ఇంకో కవర్ని దాని మీద కప్పేసి ఫింగర్స్తో ఒత్తుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా రౌండ్ షేప్ వచ్చిందో.
దానిపైన కవర్ తీసేసి పెనం మీద కొద్దిగా నెయ్యి వేసేసి దాని తర్వాత ఇది పెనం మీద వేసేస్తే కొద్దిగా దాని మీద నెయ్యి వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఇక కొద్దిగా పిండి తీసుకొని పాకం వేసేసి పాకాన్ని పిండితో కప్పేసి సేమ్ ప్రాసెస్ అండి. మీరు కూడా చేసుకొని తినండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను నేను. బెల్లంతో చేసిన భక్షాలు చాలా టేస్టీగా ఉంటాయండి. కొంతమంది షుగర్తో చేస్తారు కదా, మాకైతే ఫస్ట్ నుంచి బెల్లంతోనే అలవాటు, అందుకనేసి బెల్లంతో చేసా. షుగర్తో కూడా బాగానే ఉంటుంది కానీ బెల్లం మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి బెల్లంతోనే. బొబ్బట్లు 2 సైడ్ మంచిగా కాల్చుకోండి, నెయ్యి వేసి కాల్చుకోండి, ఆయిల్ అస్సలే వద్దు, నెయ్యితోనే బాగుంటుంది. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.